ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఉత్సవాలు తిలకిస్తున్నారు. ఈరోజు అరకు లాంటి ఒక మారుమూల ప్రాంతంలో 2:30 వరకు ఉన్నటువంటి జనాలను చూసిన తర్వాత మనకు ఏదైనా అభిప్రాయాలు ఉంటే మార్చుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే నిన్నటిదాకా గంజాయి తోటల్లో మగ్గి గజగజలాడుతున్నటువంటి ఆదివాసీలు ఈరోజు అరకు కాఫీ తోటలుగా మారినటువంటి భూములు చూసి ఎంతో సంతోషంతో ఉన్నారు. అలాగే మారినటువంటి ప్రభుత్వంలో ఐటీడీఏ పనితీరు కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. ఈరోజు అరకు ఉత్సవాలు అంటే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 భాగాలు. అక్కడ విశాఖ ఉత్సవాలు కానీ, అరకు ఉత్సవాలు కానీ, అనకాపల్లి ఉత్సవాలు కానీ, విశాఖపట్నంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్కృతులు, వివిధ రుచులు అన్నీ కూడా అందరికీ తెలియజేయాలన్నదే మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఇందాక చెప్పినటువంటి మా సోదరులు, మా మంత్రి గారు చెప్పినట్టుగా, ఎందుకంటే అరకు కౌని, ఎందుకంటే ఆ ఫుడ్ చూస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ బీపీలు షుగర్లు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అందరూ కూడా తీసుకుంటున్నటువంటి ఫుడ్ ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు, మిల్లెట్సే. అలాంటి మిల్లెట్స్తో వివిధ రకాలైన వంటలు చేసి పెట్టడం కానీ, ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని దయచేసి అందరూ రండి, చూడండి, ఈ వాతావరణాన్ని తిలకించండి. అందరూ కూడా ఉత్సవాలు ఎలా అయితే మన సంక్రాంతి పండుగ 3 రోజులు చేసుకుంటామో, ఎలాగైతే మా గిరిజనులందరూ అమ్మవారి పండుగ 3 రోజులు చేసుకుంటామో, అలాగే ఇక్కడ 3 రోజుల ఉత్సవాలు. ఈ ఉత్సవాలకు వచ్చి అందరూ కూడా తిలకించి ఆస్వాదించి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అభివృద్ధి జరగడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడానికి ఏదైతే ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే దీనికి కూడా అనకాపల్లి కూడా ఏమైనా వచ్చే అవకాశం? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అరకు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఏమైనా బాగులేవు అని ఒక్క మాట చెప్తే, అన్నా రోడ్డు బాగలేదంటే వెంటనే కోట్లాది రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి అరకు ఉత్సవాలని మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, వస్తాను అన్నారు. ఈరోజు సీఎం గారు రాకపోవడం మీ అందరికీ తెలిసిన విషయమే.